హాయ్. ఈరోజు నేను ది హిందూ పేపర్ చదువుతున్నప్పుడు సీనియర్ కాంగ్రెస్ లీడర్ రాజు శుక్లా గారు చెప్పిన ప్రతి పాయింట్ వ్యాలిడ్ అనిపించిందండి రామ జన్మభూమి గురించి. నేను ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను, ఒకసారి చూడండి. అడ్రస్సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ రాజు శుక్లా said the Sri Rama Janmabhoomi Tirtha Kshetra Trust should immediately be disbanded and the management of the temple handed over to religious leaders like Mahat and Shankaracharya. కరెక్టే కదా? ఇప్పుడు అయోధ్య రామ మందిర ట్రస్ట్ ని పూర్తిగా బ్యాన్ చేసి ఆలయాన్ని ముందుకు నడిపించడానికి ప్రసిద్ధి కాంచిన మన హిందూ దేవాలయాల్ని పునరుక్తి రహిత శివ సాహిత్యం వైపు ముందుకు నడిపించిన శంకరాచార్యుల వారు పెట్టిన పీఠాలకి అధిపతి అయినటువంటి వారికి ఇవ్వమని చెప్తున్నారు. ఎవరంటే వాళ్ళు, మన ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలనుకుంటే, మన దక్షిణ భారతదేశంలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, అదేవిధంగా కర్ణాటకలో శృంగేరిలో భారత తీర్థ మహాస్వామి వారు, ఇటువంటి వారికి దేవాలయ వ్యవహార నాయకత్వం అందించమని చెప్తున్నారు. ఆయన అడిగింది కరెక్టే కదా? ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తారా, లేక దేవాలయాల అభివృద్ధి గురించి, దేవాలయాల గురించి ఆలోచించుకొని కూర్చుంటారా? ఒకసారి ఆలోచించండి. అసలు దేవాలయాలతో వాళ్ళకి ఏంటి పని? వాట్ ఈస్ దిస్ టెంపుల్ ట్రస్ట్ విత్ ఇన్ ఏ పార్టీ? ఆయన అడుగుతున్నాడు, వాట్ ఈస్ దిస్ టెంపుల్ ట్రస్ట్ విత్ ఇన్ ఏ పార్టీ? కరెక్టే కదా? సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో కిందట ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దేవాలయంలో అధిపతిగా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, టీడీపీ వచ్చింది, టీడీపీకి సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ప్రజలను పరిపాలించాల్సిన నాయకులు దేవాలయాల్ని ఆధీనంలోకి తీసుకోవడం ఏంటి? దేవాలయంలో జరుగుతున్న డబ్బులతో పని వీళ్ళకేంటి? ఈజ్ ఆస్కింగ్ ది సేమ్ క్వశ్చన్. ఈజ్ దిస్ హ్యాపెనింగ్ విత్ మెటిక్యులస్ ప్లానింగ్? ఫస్ట్ క్యాప్చరింగ్ ది ట్రస్ట్ ఆఫ్ ది బిగ్ టెంపుల్స్, అపాయింట్ యువర్ ఓన్ పీపుల్, దెన్ టేక్ అవుట్ ది డొనేషన్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ పొలిటికల్ పర్పస్. దేశంలో ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ ని, పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని పొలిటికల్ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తే అదే చెల్లుతుంది. ఆ దేవాలయాలకు వచ్చిన డొనేషన్స్, ఆ నగలు, ఇవన్నీ వీళ్ళు లూటీ చేసుకొని తమ ఒక ప్రచారాలకి, తమ ఒక పార్టీ పలుకుబడికి ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు. నేను అనట్లేదు, ఆయన అంటున్నారు. Exploiting Lord Rama for votes as well as for notes is unacceptable to us, the Congress leader said. దేవుడు ఓట్లకి మరి నోట్లకి రెండాట్లకి ఆలోచించండి. This is very serious matter which concerns the faith of millions of people, Mr. Shukla said. I would request the Chief Justice of Supreme Court that an inquiry should be ordered under his supervision. Supreme Court Chief Justice supervision లో ఈ యొక్క కేసు నడవాలని చెప్తున్నారు ఆయన. And some of the documents also missing records. He said women from South India often following a tradition of offering their personal jewelry to Lord Rama. Can you imagine that there is no record of such jewelry donation? Where our principles? Poor people saved, donated 50 or 100, and even that money was siphoned off, the Congress leader added. Mr. Shukla said that the FIR was against lower level functionaries and officials, and accountability had to be fixed at the top. వీళ్ళు ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో, వీళ్ళు ఎవరినైతే అధిక జైల్లో తీసుకున్నారో, జైల్లో పెట్టారో, వాళ్ళందరూ లోయర్ లెవెల్ పీపులే.
వేర్ ఇస్ ది అకౌంటబిలిటీ ఆఫ్ ది టాప్ మేనేజ్మెంట్ అని అడుగుతున్నా నేను. Last election, there was a slogan that those who bought La Drama should be brought to power. Now those who have looted La Drama, what's the punishment? He simply asked, what's the punishment? ప్రతి పాయింట్ వ్యాలిడ్. ఒకసారి ఆలోచించండి. ఉంటా.